అది నైట్ ఇన్నే అయిందంట. చూడు ఎట్లయిందో. అదే ఉంటే వారు నువ్వు బ్లాస్ట్ అయినప్పుడు ఆడ నైట్ అయిందంట, అంటే మార్నింగ్ వచ్చిన, నైట్లో అయింది నేను అక్కడ. నేను నైట్ 6:30కి వెళ్ళిపోయినా లోపలికి. చాలా 7 o'clock అయిందంట. చాలా ఘోరంగా అయింది కదరా. బ్యాక్ సైడ్ చూడు ఎట్లుందో. ఏంది తోవనా మహాలక్ష్మి రబ్బర్ ఫ్యాక్టరీ, దీన్ని కూడా అంటుకున్నాడు మంటలు. ఇది మొత్తం రబ్బర్ కదా, అంటుకుంటూ అంటున్నాయి దీనికి కూడా మొత్తం. దీనికి ఏం డ్యామేజ్ కానట్టుందిరా, ఖాళీ అదొక కంపెనీ పోయింది. అది ఏం తయారవుతుంది ఆ కంపెనీలో? కెమికల్సా? మొత్తం 20,000 లీటర్ల కెమికల్స్ ఉందంటారు దాంట్లో. అది బ్లాస్ట్ అయిందంట. ఈ కంపెనీ కూడా మరి ఇది దారుణం. వెనకాల ఇది ప్రాణ నష్టం అయిందారా? ఎవరు లేరంట అప్పుడు ఆ టైంకి. అరే చూడండి, వెహికల్స్ అయితే అన్ని కాలిపోయింది. కాలిపోతే మరి కెమికల్ అంటే సేమ్ పెట్రోల్ డీజిల్ లాగా ఉంటాయి అవి కూడా, ఫ్లేమబుల్స్ అనుకుంటా అవి. అన్నీ కాలిపోయినాయిరా. మరి డ్యామేజ్ కూడా ఎక్కువైంది. కాకపోతే ఎవరికి ఏం కాలేదు, అదొకటి ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఎవరికైతే ఏం కాలే అంట. పాపం రాడు, కంపెనీ ఓనర్ ఎంత నష్టపోయింది అనుకుంటా. చూడు ఎలా ఉందో గవర్నమెంట్ ఇంతగానో కంపెనీ చూడు ఒకసారి. చాలా ఇదైంది బ్యాక్ మొత్తం. ఇది ఒక కంపెనీ మొత్తం కాలిపోతే గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా? తెలియదు మరి, ఇన్సూరెన్స్ ఉండొచ్చు వాటికి. కాకపోతే ఇంత పెద్ద బ్లాస్ట్ లివింగ్ ప్లేసెస్ లా. అవురా, అరే లివింగ్ ప్లేస్ అంటాం కానీ మనమే కంపెనీల దగ్గరకు వచ్చి ఇల్లు కట్టుకుంటున్నాం. చూడొచ్చు బయట చూడు ఒకసారి. బయట చూడు, బిఎన్ రెడ్డి నగర్ ఉంది తెలుసా? బయట చూడు. ఇదిగో ఈ రోడ్ మీద చూడు ఎట్లుందో. ఫైర్ ఇంజిన్స్ నిన్న నైట్ నుంచి ఉన్నాయంట. ఇంకా అయినా కానీ ఆరలేవు అనుకుంటా. కూడా ఇంకా వస్తుంది చూడు. అసలు ఆడతలేవురా. అరే అందరు నిలబడి మరి చూసిపోతుర్రు అవి. బాబా అసలు చూడు కంపెనీ ఎట్లా అయిపోయింది, ఎట్లుండే కంపెనీ ఎట్లా అయిపోయింది చూడు. మొత్తం చెల్లా చెదరైపోయింది మొత్తం. అరే నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేస్తారు కదరా మనుషులు. ఎవరు లేరంట అక్కడ, అది ప్లస్ పాయింట్.